ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ వరలక్ష్మీదేవి అమ్మవారి శుభాకాంక్షలు అండి. ఇంకా ఈ వీడియోలో నేను వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం ఎలా చేసుకున్నానో చూపిస్తాను. నాకు కొద్ది రోజులుగా కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదు. అందుకని ఇంకా లేట్ అయిపోయింది వీడియో అప్లోడ్ చేయడానికి. మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వరలక్ష్మీదేవి అమ్మవారి పూజ కోసం కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పూజ సామాన్లన్నీ వేసుకొని ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను, ఒక క్లాత్ మీద అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఉదయం 3 గంటలకి నిద్రలేచి ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసుకున్న తర్వాత ఇంకా ఇంటి గుమ్మానికి అయితే మా తోరణాలు కట్టుకొని, బంతి పువ్వులు కట్టుకొని, ఇంకా ఇంటి గడపగా పసుపు కుంకుమ రాసుకొని ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత లోపల అమ్మవారి ఫోటో ఉంది కదా, ఇంకా నీట్గా క్లీన్ అయితే చేసుకొని గంధము కుంకుమ అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఇంకా అమ్మవారికి ఇలాగే చేసుకుంటానండి. నేను ఎప్పుడూ అమ్మవారిని అయితే తయారు చేయలేదు, నాకు చాలా భయం కూడా, తయారు చేయడం కూడా రాదు. ఇంకా అమ్మవారిని తయారు చేయాలంటే చాలా నిష్టగా అయితే ఉండాలి కదా అమ్మవారి అందుకనేసి నాకైతే రాదండి. ఇంకా నేనైతే ఇంకా అమ్మవారి ఫోటో సపరేట్గా పెట్టడం ఎందుకులే అనేసి ఇంకా పూజా మందిరంలోనే కింద పెట్టుకున్నాను. ఒక న్యూస్ పేపర్ వేసేసి కింద అయితే పెట్టుకున్నాను అమ్మవారి ఫోటోని. ఇంకా పెట్టుకొని కిందకి వెళ్ళి పువ్వులు అయితే కోసుకొని వచ్చేసి పువ్వులన్నీ కూడా మాలైతే కట్టుకొని ఇంకా స్వామివారి ఫోటో మొత్తానికి కూడా పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత పూజ సామాన్లు మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత అమ్మవారి ఫోటోకి పువ్వులు మొత్తం కూడా పెట్టుకుంటున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇంకా గంధము కుంకుమతో స్వామివారి ఫోటోల మొత్తానికి కూడా బొట్లు అయితే నీట్గా అయితే పెట్టుకున్నాను. ఇంకా ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే పూజ అయితే చాలా సింపుల్గా అయితే చేసుకుంటాను. ఇంకా కిందకి వెళ్ళి పారిజాతం పుష్పాలు అంటారు కదా, పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచిది అనేసి కిందకి వెళ్ళి ఇంకా అవైతే వేరుకొచ్చుకున్నాను. అంటే అవి చెట్టువి కోయకూడదు కదా, కింద రాలినవి వేరుకోవాలి. ఇంకా అందుకనేసి ఇంకా అవి అయితే వెళ్ళి తీసుకొచ్చుకొని వేరుకొని ఇంకా పూజా మందిరంలో అయితే పెట్టుకున్నాను. చిన్న చిన్న పువ్వులు కదా, ఇంకా అవన్నీ కూడా పూజా మందిరంలో అయితే పెడుతున్నాను. చాలా మంచిదండి దేవుడికి అలాగా పారిజాతం పుష్పాలు అయితే పెట్టుకుంటే. ఇంకా నేనైతే ఇంకా అమ్మవారిని పూజా మందిరంలోనే పెట్టుకొని కింద ఒక న్యూస్ పేపర్ అయితే వేసేసుకొని ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే పువ్వులు పెట్టుకొని కింద కూడా ఇంకా పారిజాతం పుష్పాలు ఉంటే అవి కూడా పెట్టేసుకుంటున్నాను అమ్మవారికి. ఇంకా పూజ సామాన్లన్నీ కూడా ఒక పక్కన అయితే పెట్టుకున్నాను, ముందుగానే రెడీ చేసుకున్నాను. ఇంకా స్వామివారికి అయితే కొంచెము నైవేద్యాలు అయితే రెడీ చేశానండి. ఇంకా ఉదయాన్నే కొంచెం గారెలు, పులిహోర, పూర్ణాలు అయితే చేశాను అమ్మవారికి. ఇంక ఇంట్లో కొంచెం కాయలు అయితే ఉన్నాయి, ఇంకా అవి ఇవి మొత్తం కలిపి పెట్టేద్దాంలే అమ్మవారికి నైవేద్యంగా అనేసి ఇంకా 3 రకాలు అయితే చేశాను. ఎక్కువ చేయడానికి కూడా ఒంట్లో ఓపిక అయితే లేదండి, అంటే మామూలుగా అయితే తగ్గిందిలే కానీ కొంచెం నీరసంగా అయితే ఉంది. ఇంకా నేనైతే అమ్మవారి ఫోటోకి అయితే ఇంకా మందారంలో గులాబీలు అయితే పెట్టుకున్నాను. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇంకా కలసం అయితే పెట్టుకున్నాను. ఇంకా కలసం చెంబుకు కూడా ఇంకా కొంచెం గంధము కుంకుమ అయితే రాసుకొని పెట్టుకున్నాను. ఇంకా మాకైతే కలసం పెట్టుకునే ఆనవాయితీ అయితే లేదండి, మా అత్తయ్య వాళ్ళు పెట్టుకోరు. అందుకనేసి ఇంకా నేను కూడా కలసం అయితే పెట్టలేదు. మామూలుగా నార్మల్గా కొంచెం చెంబులో వాటర్ పోసేసి పుష్పాలు అయితే వేసేసి కొంచెం అక్షంతలు అయితే వేసేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. ఇంకా పైన స్వామివారి ఫోటోలు కూడా ఉంటాయి కదా, ఇంకా వాటిలో కూడా పూజ సామాన్లకి కొంచెం ఒత్తులు అయితే వేసి ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇంక కింద స్వామివారికి దీపపు కుందులు కూడా వేసిన తర్వాత ఇంకా ఆయిల్ వేసి ఒత్తులు అయితే పెడుతున్నాను. ఇంకా స్వామివారికి అయితే ఇంకా నైవేద్యం అయితే పెట్టాలి. ఇంకా నేను ఇంట్లో చేశాను కదండి, కొంచెం గారెలు, పులిహోర, పూర్ణాలు చేశాను. ఇంక ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇంకా అదైతే తీసుకొచ్చి పెట్టాను. అరటిపళ్ళు అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన అరటిపళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టానండి. ఇంకా పెట్టుకున్న తర్వాత నేను ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చీర అయితే పెట్టుకుంటాను. ఇంకా అలాగే ఈ ఇయర్ కూడా అమ్మవారికి చీర అయితే పెట్టుకొని ఇంకా తాంబూలం పెట్టుకుంటారు కదా, ఇంకా కొంచెము తమలపాకులు అయితే పెట్టుకొని ఇంకా కొంచెం గాజులు పెట్టుకొని కొంచెం పసుపు, కుంకుమ, పువ్వులు, ఆవక్క,
పుష్పాలు కొంచెము పసుపు కుంకుమ గంధము మొత్తం కూడా అమ్మవారికి అయితే నేనైతే పెట్టుకున్నాను. ఇంకా నేనైతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి ఇంకా తాంబూలం అయితే ఇచ్చొస్తానండి. నేను ప్రతి వరలక్ష్మీదేవి వ్రతానికి పండక్కి నేను అమ్మవారి గుళ్ళో అమ్మవారికి అయితే తాంబూలం అయితే ఇచ్చేస్తానండి. అది నాకు అలవాటు అయిపోయింది. అలాగా నేను ప్రతి ఇయర్ కూడా అలాగే అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చేసి వస్తాను. ఇంట్లో పూజ చేసుకున్న వెంటనే ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో వాయనాలు అయితే ఇచ్చుకుంటానండి. ఇంకా వాయనాలు ఇచ్చింది అయితే వీడియో అయితే తీయలేదు. ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంట్లో దీపం అయితే పెడుతున్నాను. ఇంకా మా పిల్లలు కూడా నిద్రలేచారు. నిద్రలేచి రెడీ చేశాను మా పిల్లల్ని కూడా. ఇంకా రెడీ చేసేసిన తర్వాత ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టుకొని ఇంకా పూజ అయితే చేసుకున్నామండి. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము మేము. ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేసుకుంటాము మేము. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు కదా. ఇంక ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత గుడికి అయితే వెళ్ళి అమ్మవారికి తాంబూలం అయితే ఇచ్చేసి వచ్చేస్తాను. ఇంకా వచ్చేసిన తర్వాత తింటానండి. అమ్మవారికి ఇవ్వకుండా అయితే అసలు తినను. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా అందరికీ తాంబూలాలు వాయనాలు అయితే ఇవ్వాలి. ఇంకా మా వారైతే ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. ఇంకా నాకు ఉన్నంత ఓపికలో నేనైతే ఇంకా అమ్మవారికి పూజ అయితే ఇలా చేసుకున్నానండి. నేను చాలా సింపుల్గానా. ఇంకా ఫైనల్గా మా వారైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారు. ఇంకా కొట్టేసిన తర్వాత ఇంకా పిల్లలు మొత్తం కూడా ఇంకా నేనైతే ఇంకా ఇల్లు మొత్తం కూడా ఇంకా ధూపం అయితే వేసేస్తాను. నేను ప్రతి శుక్రవారం మంగళవారం కూడా ఇల్లు మొత్తం కూడా ధూపం అయితే వేస్తానండి ఖచ్చితంగాన. ఎందుకంటే మనకి ఏదన్నా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదన్నా దుష్ట శక్తులు అటువంటివి ఉన్నా పోతాయి కదా. ఇంకా నాకైతే 9 గంటలకల్లా ఉదయం 9 గంటలకల్లా పూజ అయితే అయిపోయిందండి. కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంట్లో పూజ. ఇంకా ఫైనల్గా మా వారైతే ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నారు స్వామివారికి. స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంక ఇంట్లో అందరం హారతి అయితే తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్తాము. ఒక గుడికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయలేదండి. ఇంకా జనం బాగుంటారు కదా, ఈరోజు శుక్రవారం కదా. ఫైనల్గా మా పిల్లలు అయితే దండం అయితే పెట్టుకుంటున్నారు ఇంకా స్వామివారికి. ఇంక ఈ వారం కుదిరిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చే వారం కూడా చేసుకోవచ్చండి. ఇంకా మాకైతే ఈ వారం కుదిరింది. ఇంకా అందుకని ఈ వారం అయితే చేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అందరం అయితే ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి. చాలా సంతోషంగా చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా మాకున్నంత స్తోమత ప్రకారం మేమైతే పూజ ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇంకా నేనైతే ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం కూడా ధూపం అయితే వేస్తున్నాను. ఇంట్లో ధూప్ స్టిక్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అవి అమ్మవారికి కూడా ఫోటోకి తిప్పేసి ధూపం మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా ధూపం అయితే వేసుకుంటాను. అలా వేసుకోవడం వల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మొత్తం అయితే పోతుంది కదా. ఇంకా అలా ఇల్లు మొత్తం కూడా వేసుకున్నాను. ఇంకా మా పిల్లలు కూడా ఇంకా రెడీ అయిపోయారు, లేచి పిల్లలు కూడా. మా పిల్లల్ని తీసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళి రావాలండి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.